తల్లిదండ్రుల యొక్క సమయం సరైన క్రమంలో పిల్లలకి అందించకపోతే జరిగేటువంటి మానసిక ఆందోళన ఏంటివంటే, ఫస్ట్ వాళ్ళకున్నటువంటి నమ్మకం కోల్పోతారండి. ఎవరిని నమ్మాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే మమ్మల్ని అర్థం చేసుకుంటేనేది నమ్మకం కోల్పోతారు. రెండోది, ఎప్పుడైతే నమ్మకం కోల్పోతారో వాళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారండి, లోన్లీనెస్ వస్తుంది. ఎప్పుడైతే లోన్లీనెస్ ఏర్పడుతుందో వాళ్ళకున్నటువంటి ఉద్వేగాలు అంటే కోపాలు అనేటివి రెగ్యులేషన్ అనేది కోల్పోతారు. అంటే కోపం వచ్చినప్పుడు అది ఎంత మోతాదులో ప్రదర్శించాలి, ఏ సందర్భంలో ప్రదర్శించాలి, ఈ కోపానికి అర్థమైనటువంటి విషయం లేకుండా ప్రవర్తిస్తుంటారు. వస్తువులు విసిరివేయడం కానీ, వస్తువులు పగలగొట్టడం కానీ, ఇది ఒక కాన్సిక్వెన్స్ని మరిచి ప్రవర్తిస్తుంటారు పిల్లలు మానసిక వ్యవస్థలో. ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే తనను తాను రెస్పెక్ట్ చేసుకో. ప్రతి ఒక్క వ్యక్తి సాధారణమైన మానసిక ఎదుగుదల కావాలంటే ఫస్ట్ ఈ షుడ్ రెస్పెక్ట్ హిమ్సెల్ఫ్. తను ఏదైతే పని చేస్తున్నాడో, తను ఏదైతే కోరుకుంటున్నాడో, దేన్ని కావాలనుకుంటున్నాడో, తనపైన తనకు నమ్మకం ఉన్నప్పుడే సాధించగలుగుతాడు. తనపైన తన నమ్మకం కోల్పోయేదాన్ని కూడా తల్లిదండ్రుల యొక్క సమయం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక రాబోయే కాలంలో సెల్ఫ్ ఎస్టీమ్ని కూడా పొందేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. చాలామంది స్టేజీ ఫీర్ అంటుంటారు. నేను నలుగురిని చూసి మాట్లాడలేనని, నలుగురితో నేను కలవలేనని, నలుగురు చూసినప్పుడు నేను నా భావ ఉచ్చారణ సరిగా ఉన్నది, నా భాష సరిగా రాదండి అని అంటారు. ఇది కారణము తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లలతో కలిసి మాట్లాడుకోవడం ద్వారా. సింపుల్ లాజిక్ అండి. ఒక రోజులో ఒక పూట అందరూ కలిసి మాట్లాడుకుంటూ తింటే ఆ మాట విధానం అనేది నేర్చుకొని, ఆ మాట యొక్క విధానం, సందర్భం, విషయాన్ని గ్రహించి పిల్లలు రేపు నలుగురితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూడండి, పిల్లలు మనం ఒక సిటీ నుంచి ఒక విలేజ్కి తీసుకెళ్ళినప్పుడు తాతయ్యతోనో, అమ్మమ్మతోనో, నాయనమ్మతోనో, లేదా అత్త, మామ, బాబాయిలతో మాట్లాడేటప్పుడు కలివిడిగా ఉండరు, రిజర్వ్డ్గా ఉంటారు. మామయ్య దగ్గరికి పోతే ఏమడుగుతాడు, మామయ్య దగ్గరికి పోతే ఏం ప్రశ్నిస్తాడు. అంటే ఇక్కడ ఏమైపోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ను చాలా ప్రభావితం చేస్తుంది తల్లిదండ్రుల యొక్క సమయం కొరబడిన దానివల్ల. సమయం ఇస్తున్నాం, సమయం ఉంటున్నాం, కానీ మా పిల్లల సమస్య ఉంది. ఎందుకుంది? కండిషన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ జరగడం ద్వారా. గతంలో మీ ఎక్స్పెక్టేషన్, మీ పిల్లలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకు మించి ఉండడం వలన, ఆ యొక్క మీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మీ పిల్లలు రాణించలేకపోయేటువంటి భావన, గిల్ట్ ఫీలింగ్ రావడం వలన ఇలా జరుగుతుంది. కనుక ఈరోజు కాలంలో డబ్బు ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది ప్రేమ, సమయం, మీకున్నటువంటి అన్కండిషనల్ ఫీలింగ్స్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్స్. అది చాలా అవసరం.